మహాదేవ అందరికీ నమస్కారం. మీ ఇంట్లో ఉండే వస్తువులతోటి 10 రకాల వస్తువులతో మీరు నిత్యం చేసే స్నానం వల్ల అత్యద్భుతాలు జరుగుతాయి. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం. ఈ 10 వస్తువులు ఏంటో, వాటి విషయం ఏంటో చెప్తాను. గుర్తుపెట్టుకోండి, నోట్ చేసి పెట్టుకోండి అందరు కూడా. 1 కల్లుప్పు, రాళ్ళ ఉప్పు. అది ప్రతిరోజు స్నానం చేసే సమయంలో నీటిలో కలుపుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా దూరం అవుతుంది. అదేవిధంగా పసుపు, చిటికెడు పసుపు కలుపుకొని స్నానాధికాలు చేయడం వల్ల జాతకంలో ఉండే గురువుకు సంబంధించిన దోషాలు తొలగి గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. 3 తులసి ఆకులు. తులసి ఆకులను నీటిలో కలుపుకొని చేయడం వల్ల మహావిష్ణువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. తర్వాత పచ్చిపాలు, ఆవు పాలు గాని గేదె పాలు గాని ఏవైనా కొంత మాత్రం కలుపుకొని చేయండి. చంద్రునికి సంబంధించినటువంటి దోషాలన్నీ తొలగిపోయి మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. గంధం కలుపుకోవడం వల్ల సంపూర్ణమైనటువంటి మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. గులాబీ నీరు, అది కలుపుకొని చేయడం వల్ల ఆకర్షణ శక్తి పెరుగుతుంది, మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. కొంచెం మాత్రంగా నల్ల నువ్వులు కలుపుకొని చేయడం వల్ల శనికి సంబంధించిన దోషాలు తొలగిపోవడంతో పాటు పితృ సంబంధించిన దోషాలు కూడా తొలగిపోతాయి. తర్వాత ఉసిరికాయ పొడినైనా కలుపుకొని చేయడం వల్ల మహావిష్ణువు యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందిన వారవుతారు. రుణ బాధలు తీరడానికి గొప్పనైనటువంటి ఆస్కారం ఉంది. అదేవిధంగా కుంకుమ పువ్వు, కొంత మాత్రం కుంకుమ పువ్వు కలుపుకొని చేయడం వల్ల బృహస్పతి గ్రహము జాతకంలో గురువు బలం సంపూర్ణంగా కలుగుతుంది. అదేవిధంగా విద్యా వృత్తిలో ఉన్న వారికి, విద్యార్థులకు, కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వారికి అందరికి కూడా గొప్పనైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. చివరిగా పచ్చకర్పూరం. ఆ పచ్చకర్పూరాన్ని నీటిలో కలుపుకొని చేయడం వల్ల విశేషమైనటువంటి ధనాకర్షణ పెరుగుతుంది. అదేవిధంగా మీరు తీర్చవలసిన అప్పులు తీరుతాయి, రావాల్సిన రుణ బాధలు కూడా తీరుతాయి. ఇలా నేను చెప్పినటువంటి ఈ 10 వస్తువులతోటి అన్ని కలపొద్దు, ఏదో ఒకదాన్ని ప్రయోగం చేయండి. అలా 27 రోజులు చేసి చూడండి, అత్యద్భుతాలను మీరే చూస్తారు. ఈ యొక్క పరిహారాన్ని మనకు తెలిసిన వారందరికీ, మిత్రులకు, బంధువులకు అందరికీ షేర్ చేయండి. ఇప్పుడే చాలాన్ని ఫాలో చేయండి. అందరికీ నమస్కారం.